నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం మేషరాశి. మేషరాశి వారికి సాహస కృత్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ తోబుట్టువులతో కలిసి చక్కటి ప్రదేశాలకి, ట్రెక్కింగ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంటే కొండ ప్రాంతాలు అలా మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆసక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు మొదలైన వాటిల్లో కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ ఏదో విధంగా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా నూతన అనుభవాలు, నూతన విషయ సేకరణ మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే గురువులని పెద్దల్ని కలిపి మాట్లాడే విషయాలలో కానీ కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు పెడతారు. అంటే విద్యాపరమైన విషయాలలో నూతన మార్గాలు, నూతన గైడెన్స్ కొరకు వీళ్ళు చేసే విధానాలకి తగిన గురువు లభ్యమవ్వడం, తద్వారా వీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంకొక విషయంలో ఏంటంటే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం కానీ, లేకపోతే ఏదైనా కొత్త విషయంలో కొత్తగా ఏదైనా కొందామని ప్రయత్నాలు చేసిన విషయంలో కానీ కొన్ని రకాలైన ఇబ్బందులకి అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఎక్కడ పడితే అక్కడ ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తొందరపడకుండా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడాను మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత టెన్షన్స్ ఎక్కువగా ఉండే సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ శాతం ఆలోచనలు, తద్వారా మానసికంగా ఘర్షణాత్మకమైన సందర్భాలు ఎదురవుతాయి. కనుక ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయంలోనూ, అలాగే తొందరగా కోపంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కోపపడకుండా కొంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ఆదాయపరంగా కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం వల్ల మానసికంగా కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. పాత విషయాలు, పాత వ్యక్తులు మొదలైనవన్నీ గుర్తు రావడం, లేకపోతే గతంలో చేసిన పొరపాట్లు, అంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం గుర్తుకు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాల్లో కావచ్చు కొంత అసంతృప్తి అనేది, కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. నిద్ర విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో మీకు ఆలోచనలు బాగుంటాయి, అనుకూలమైన వాతావరణం, భవిష్యత్తు గురించి ఎక్కువ ప్రణాళికలు వేసుకుంటారు, ఇష్టపడిన వ్యక్తులతో కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వర్గానికి విద్యాపరమైన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. అలాగే కొత్త ప్రదేశాల్లో విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి అవకాశాలు, ముఖ్యమైన మిత్రుల సహకారంతో ఆదాయపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆశించిన విషయాలలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ వృత్తికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే వృత్తి చేసే ప్రదేశాలలో తోటి కొలీగ్స్తో కానీ,
లేకపోతే వృత్తిలో తన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమ అంటే యాంగ్జైటీ, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే ఆకస్మికంగా దాంట్లో అభివృద్ధి కూడా వచ్చే అవకాశాలు, కొత్త వ్యక్తులతో కలిపి ఏదైనా నూతన ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలతని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అధిక శ్రమతో, ఒత్తిడితో నూతన బాధ్యతలు చేపట్టడం, అదేవిధంగా ఎక్కువ శ్రమతో విజయాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ చిత్త, స్వాతి, విశాఖ, ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఎవరితోన్నా ఆల్రెడీ మీరు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే అదేదన్నా గృహానికి సంబంధించి కానీ లేకపోతే ఏదన్నా ఇంకేదైనా స్థలాలకు సంబంధించిన విషయాల్లో కానీ పెట్టిన పెట్టుబడుల విషయం, లేదా పెట్టుబడులు పెట్టడం కొరకు ఎవరి దగ్గరికన్నా మార్గదర్శకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా సంప్రదింపుల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలకి ఈ రోజున ఎక్కువ అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే వ్యాపార విస్తరణ కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ఆ విషయంలో మీకు ఉన్నత వ్యక్తుల సహకారం అనేది లభ్యమవుతుంది. వారి యొక్క గైడెన్స్తో ఇంకా ఏ విధంగా చేస్తే మీరు ప్రస్తుతం ఉండే వ్యాపారం కావచ్చు, లేకపోతే మీ వృత్తి కావచ్చు, అది ఎదుగుతూ ముందుకు వెళుతున్న విషయంలో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టడానికి నూతన విధానాల్లో మీరు ప్రణాళికలు ఆలోచిస్తారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతతతో పాటుగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. శిరోవేదన అంటే తలనొప్పి, అలాగే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల, కొంత వేళను అతిక్రమించి భోజనం చేయడం వల్ల కూడా, కొంత ఆహారం సమయానికి తీసుకోపోవడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు మొదలైనవి ఉండడం. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలని మీరు వేసుకున్న ప్రణాళికకి అనుకూలంగా కాకుండా కొంత ఇంకో విధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడడం, మిశ్రమ ఫలితాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆకస్మిక ప్రయాణాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన విశ్రాంతితో పాటుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి కొన్ని నూతన నిర్ణయాల కొరకు ఆలోచనలు, కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అది ఘర్షణలకి దారి తీయకుండా జాగ్రత్త అయితే తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక విషయంలో మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు చర్చలు చేస్తున్నప్పుడు ఆ చర్చలో మీది ఆధిపత్యం వహించాలన్న విధానంలో కాకుండా ఇద్దరూ కూడా కలిపి చర్చించుకొని సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులు, వారి యొక్క ధోరణి, అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే విధానాల్లో మొదలైన విషయాలన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో కాకుండా అది మిశ్రమ ఫలితాల వైపు వెళ్ళడం వల్ల కొంత మీకు నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి అనేది మీకు ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. చక్కగా ఇంతకుముందు ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. తగిన విధంగా ఆహ్వానాలు అంటే వృత్తికి సంబంధించిన ఇంటర్వ్యూలు లాంటివి కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ మాట నెగ్గడం అనేది, మీ పలుకుబడి పెరగడం అనేది, సంఘంలో మీకు ఒక గుర్తింపు రావడం అనేది, శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తూ ఆ దిశగా మీరు ప్రయాణం చేయడం, అలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం అనేది ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనల విషయంలో ఎక్కువ అది కొంచెం ఒత్తిడి,
దాంతోపాటుగా ఘర్షణ మొదలైన వాటితో కలిపి ఉండే ఆలోచనలు రావడం వల్ల అది కూడా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఘర్షణకి మీరు లోనయ్యే అవకాశం ఉంది. అంటే మీరు వృత్తి చేసే ప్రదేశాలలో మీకు సహకరించే వ్యక్తులు సమయానికి సహకరించలేని పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే కొత్త ప్రదేశాల్లో మీకు ప్రొఫెషన్ అనేది వచ్చినా సమయానికి మీరు వెళ్ళి అందుకోవడానికి, లేకపోతే ఆ ఆహ్వానం ప్రకారం మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కానీ ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురయ్యే పరిస్థితుల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలా వృత్తికి సంబంధించిన ఘర్షణలు, కొలీగ్స్తో ఇబ్బందులు లేకుండా ఉండడానికి మొదలైన వాటికి వీలైనంత వరకు శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని బాగా పఠించడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఉద్వేగాలని బాగా కంట్రోల్ చేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చురుకుగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చేప్పుడు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ముఖ్యంగా కుటుంబంలో అంటే కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే గృహ వాతావరణం, ముఖ్యంగా గృహంలో ఉండే పరిస్థితులు అవి సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే అది విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వాహనానికి సంబంధించి మీరు ఏదన్నా దానికి సంబంధించి ఆటంకాలు రావడం, లేకపోతే దానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించి మీరు కొంత పదే దాన్ని సరిచూసుకునే పరిస్థితులు లాంటివి రావడం కానీ, లేకపోతే కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేకపోతే వారితో మీరు సంప్రదించి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా విద్యకు సంబంధించిన విషయాలలో వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే సందర్భంలో కొంత వాగ్వాదాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఇతరుల దగ్గర నుంచి సలహా తీసుకునేటప్పుడు కానీ, ఇతరులతో చర్చించేటప్పుడు కానీ ఎక్కువ వివాదాలకి లోను కాకుండా చాలా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా పరిస్థితులు అనుకూలిస్తాయి.